హలో అండి. ఈరోజు మా ఇంట్లో బొరుగులతో ఉప్మా చేస్తున్నాను. ఇది ఎంత ఈజీ ప్రాసెస్సో చూడండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు వేసేసుకొని వీటిని కాసేపు ఇలా బాగా వేగనివ్వాలండి. పెనం పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పోపేసిన పెనంలో ఇలా వేసేయాలన్నమాట మొత్తము. ఇప్పుడు ఈ బొరుగుల్లో తగినంత ఉప్పు బొరుగుల్లో మామూలు కారం అన్నా వేసుకోవచ్చు, మసాలా కారం అన్నా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, ఉప్పు ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా మనం ఇలాగా కలుపుకోవాలన్నమాట. బొరుగుల్ని కింద పోపు ఉంటుంది కదా, దాన్ని ఇలాగ పైకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం వేసేసుకున్న బొరుగుల్లో అలాగే పసుపు కూడా వేసుకున్నాం తగినంత. ఇలాగ కింద నుంచి అలాగా ఇలా కలుపుకోవాలి. మనం ఈ బొరుగుల్లో టమాటా కూడా వేసుకోవచ్చు, నేనైతే చూసారా ఎంతో రుచికరమైన బొరుగుల ఉప్మా రెడీ.